ఎవరో తినడానికి తిండి లేదురా బాబు అంటే మీసాలకు సంపంగి నూనె అని చెప్పి అన్నాడట. ఆ విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా ఇతర దేశాలకు పోయి 30,000 కోట్ల రూపాయలు నేను పెట్టుబడులు తీసుకొచ్చాను, ఈ రాష్ట్రాన్ని చాలా గొప్పగా అభివృద్ధి చేస్తానని చెప్పి మొన్ననే ఇతర దేశాల నుండి ఆయన మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడు. కానీ ఎన్నికలు జరిగి 200 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఆయన ఇచ్చిన హామీలు ఏమిటి, హామీలు పరిష్కారమైనవా లేదు దాని మీద దృష్టి సారించకుండా ఇతరులపైన నెపం నెట్టివేస్తున్నటువంటిది మనం చూస్తున్నాం. అది కాకుండా ఈరోజు వ్యవసాయ కార్మికులటువంటి వాళ్ళు లక్షలాది మంది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మొత్తం 69% ఈ తెలంగాణ రాష్ట్రంలో ఓట్లేస్తే ఈ ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మెజార్టీ ప్రజలు వ్యవసాయ కార్మికులు, రైతులు, గ్రామాల్లో ఉన్నటువంటి పేదలే. ఎందుకంటే ఆయన ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నావో ఇవి మామూలు ప్రజలకు సమయటువంటి అవసరాలకు సంబంధించిన విషయాలు కాబట్టి వాళ్ళు నమ్మి ఆయనకు ఓట్లేసి అధికారులకు తీసుకొస్తే ఆయన ఆకర్షించడానికి వాగ్దానం ఇచ్చానని చెప్పి రేవంత్ రెడ్డి అనుకున్నాడేమో కానీ అవి ప్రజల అవసరాలు కదా చెప్పి అనుకోవడం లేదేమో. అందుకే వాళ్ళు తన తాత్సారం చేస్తున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా బ్యాంకుల దగ్గర రైతుల గుంపులు ఉన్నాయి. గ్రామాల్లో 2,000 పెన్షన్ కాదు కానీ 4,000 వస్తుందేమని చెప్పి చూస్తున్నారు. 12,000 రూపాయలు వ్యవసాయ కార్మికులు ఇస్తారేమని చెప్పి చూస్తున్నారు. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కావాలని చెప్పి చూస్తున్నారు, ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి చూస్తున్నారు. ఇటువంటి అన్ని విషయాలను కూడా ఈరోజు పక్కన పెట్టి ఆయన ఏదో పెట్టుబడులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎవరైనా గతంలో కానీ రేపైనా కానీ 100 రోజుల్లో వాళ్ళు డెడ్ లైన్ పెడుతున్నారు. అధికారులకు వచ్చిన 100 రోజుల్లోనే మేము తప్పకుండా మేము మీ హామీలను మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు. 100 రోజుల్లో కాదు కదా. మన గతంలో మనకు అనుభవం ఉంది. కేసీఆర్ 10 సంవత్సరాలైన సమస్యలు పరిష్కరించలేదు. ఆయన కూడా 100 రోజులే చెప్పాడు కేసీఆర్. మరోసారి గెలిచాడు 100 రోజులే అన్నాడు. కానీ 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి అక్కడ దాని నుంచి వచ్చినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ వర్గం నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా అంతకంటే ఎక్కువ కాదు. కాబట్టి తప్పకుండా మనం ఈ హామీలకు నమ్మి మనం ఓట్లేసిన ప్రజలము మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మన సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మీకు గుర్తు చేస్తూ నేను ముగిస్తున్నాను.